తీసుకొచ్చి మేము నిన్ను ఆరాధించుండగా నీకే మహిమ ఘనత ప్రభువా. ఇచ్చిన వాక్యాన్ని మేము చదువుకుంటుండగా నీవు మాతో మాట్లాడండి. నీకే మహిమ కలుగును గాక. యేసు నామములో అడుగుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. నాకు ఇచ్చిన అవకాశానికి అయ్యగారికి వందనాలు. 4 ప్రార్థనల గురించి నేను మాట్లాడబోతున్నాను. దేవుడు ఇచ్చిన అవకాశం. 4 ప్రార్థనలు. క్రైస్తవ జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే క్రైస్తవుడిగా మనం పుట్టిన తర్వాత ప్రార్థనని మన తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఎలా ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థన చేయాలి అన్నది తల్లిదండ్రులు నేర్పిస్తారు. మరి నా విషయం అయితే ప్రార్థన గురించి నాకు ఏమీ అవగాహన లేదు చిన్నప్పుడు. ఎందుకంటే మా అమ్మగారు క్రిస్టియన్ కాదు, మా నాన్నగారు ఎప్పుడూ మందిరానికి వెళ్ళడం నేను చూడలేదు. మరి నేను ఎలా ప్రార్థన నేర్చుకుంటాను? నాకు 7 సంవత్సరాలప్పుడు 7 years చిన్నపిల్లోడిని. మరి ఎలా వెళ్ళేవాడినో ఎవరు అడిగి చెప్పారో తెలియదు, కానీ నేను భక్త్ సింగ్ గారి మందిరానికి వెళ్ళేవాడిని. ఒక్కడనే వెళ్ళేవాడిని, ఇంట్లో ఎవరు వచ్చే కారు. ఎందుకంటే ఇంట్లో ప్రార్థన లేదు. భక్త్ సింగ్ గారి చర్చ్కి వెళ్ళేవాడిని. నాకు చాలా బాగా అనిపించేది అక్కడ వాతావరణం. చాలామందికి తెలుసు మీకు భక్త్ సింగ్ గారు అంటే. నేను ఆయన ముఖాముఖి వెళ్ళేవాడిని చిన్న వయసులో. అప్పుడు ప్రార్థన ఒకటే నేర్చుకున్నా. చిత్తూరులో ఉన్నాం మేము. అండావే కాపాడు, అదొక్కటే తెలుసు నాకు. అండావే అంటే మీకు తెలుసు కదా, తమిళ్లో దేవుడు. అండవే కాపాడు, అండవే కాపాడు, అండవే నన్ను కాపాడు, అండవే మా తండ్రిని కాపాడు, మా తమ్ముళ్ళని కాపాడు. అదొక్కటి చేసేవాడిని. ఆ ఒక్క ప్రార్థనే తెలుసు నాకు. కానీ తర్వాత రోజులు అవుతున్న కొద్ది ప్రార్థనని నేర్చుకున్నాను. ఒకటే నాకు ప్రాబ్లం ఏంటంటే, చాలా కాలం నేను ఆంధ్రప్రదేశ్ దూరంగా ఉన్నా, 40 ఏళ్ళు. ఈ మధ్యలో ఆ ఇంగ్లీష్లో మాట్లాడి, ఆఫీస్లో ఫారినర్స్తో మాట్లాడి తెలుగు పదజాలం మర్చిపోయాను. తెలుగు నా భాష, తెలుగు చాలా మంచి భాష. అంటే మన ఇంట్లో మాట్లాడుకునే భాష తప్పిస్తే గ్రాంధికంగా మాట్లాడడం నాకు తెలుగు వచ్చేది కాదు. ఇప్పుడు ఈ మందిరానికి వచ్చిన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను తెలుగు మాట్లాడడం. మొదటిగా 4 ప్రార్థనలో నేను యబ్బేజు ప్రార్థన గురించి కొన్ని నిమిషాలు మాట్లాడతాను. సో యబ్బేజు గురించి ప్రార్థన చాలామందికి తెలుసు. ఎందుకంటే పవిత్ర శాస్త్రంలో యబ్బేజు గురించి మనం చదివితే చాలా కొంచెమే ఉంది. చాలా కొంచెం, కొన్ని లైన్సే ఉంటుంది యబ్బేజు గురించి. కానీ ఈ ప్రార్థన మాత్రం ప్రపంచమంతా చాలా ప్రాముఖ్యమైంది. యూట్యూబ్లో చూస్తే మనకి చాలా ప్రార్థనలు కనిపిస్తాయి, చాలా ప్రసంగాలు కూడా యబ్బేజు మీద కనిపిస్తాయి. మనం చూస్తాం యబ్బేజు యూదా వంశం నుంచి వచ్చాడు. తర్వాత సిన్సియర్గా తన దేవుని ప్రార్థించాడు. సో 1 Chronicles 1 దినవృత్తాంతము 4:10 ఏమన్నా చదివితే బాగుంటుంది. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉన్న దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. ఇది చిన్న ప్రార్థన, యబ్బేజు చేసిన ప్రార్థన. నీవు నన్ను ఆశీర్వదించి, ఈ ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి. నీవు నన్ను ఆశీర్వదించి, నిశ్చయంగా ఆశీర్వదించి, నాట్ ఆశీర్వదించి, నిశ్చయంగా ఆశీర్వదించి, సర్టన్లీ నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి, ఎన్లార్జ్ టెరిటరీ, నీ చెయ్యి నాకు తోడుగా ఉండజేసి, యు హ్యాండ్ అపాన్ మీ, నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము, ప్రొటెక్షన్. 4 అంశాలు యబ్బేజు గురించి ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన. ఆ చిన్న ప్రార్థన ఈవేళ ప్రపంచాన్ని అంతా ఊపేస్తుంది కదా. ఎవరింట్లోకి వెళ్ళినా చాలామంది క్రైస్తవుల ఇంట్లో నేను చూస్తాను ఈ ప్రార్థన పెట్టి ఉంచుతుంది.
ఇంత ప్రార్థన పెట్టి ఉంచుతారు. దీని మీద చాలామంది ప్రసంగాలు చేశారు. సో ఇందులో చూసుకుంటే మనకి మొదటగా కావాల్సింది ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం, బ్లెస్సింగ్. దేవుని యొక్క ఆశీర్వాదం మనతో ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాము. ఆశీర్వాదం లేకపోతే మనం ఏం చేయలేము. దేవుడు ఆశీర్వాదం లేకపోతే మనం రోజు ప్రార్థన చేసుకుంటాం, దేవా నన్ను ఆశీర్వదించు. ప్రార్థన చేసుకొని రోజంటూ లేదు, ప్రతి దినము మనం ప్రార్థన చేస్తాం, దేవా నన్ను ఆశీర్వదించు, మా పిల్లల్ని ఆశీర్వదించు, మా తల్లిదండ్రులను ఆశీర్వదించు, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా. రెండోది, నా సరిహద్దుని విశాలపరచమన్నాడు ఎబ్బేజు. సరిహద్దులు విశాలపరచమంటే మనం అనుకుంటాము కింగ్గా తనకి ఏమన్నా వేరువేరు దేశాలని సాధించాలనుకుంటున్నాడా? అది కాదు. ఇక్కడ సరిహద్దులు అంటే మనకున్న సరిహద్దులన్నీ మనం విశాలపరచమని మనం దేవుడిని అడగాలి. ఈ సరిహద్దులు ఏమన్నా కావచ్చు. మన ప్రార్థనా జీవితం ఒక సరిహద్దు, మన మందిరం ఒక సరిహద్దు, మనం చేసే ఉద్యోగం ఒక సరిహద్దు, మన ఆర్థిక స్థితి ఒక సరిహద్దు. ఈ సరిహద్దులన్నీ కూడా మనం ఎన్లార్జ్ పెంచమని, విశాలపరచమని దేవుడిని అడగాలి. మనం ప్రార్థనా జీవితంలో ఎక్కువగా లేకపోతే ఎక్కువగా ప్రార్థన చేయండి. నా ప్రార్థన ఎక్కువగా ఉండాలని ప్రార్థన చేయండి. మనం ఆర్థిక స్థితిలో మనం ఆర్థికంగా బాధపడుతూ ఉంటే నా ఆర్థిక స్థితిలో మన విశాలం చేయమని చెప్పాలి, అడగాలి దేవుణ్ణి. మన ఉద్యోగంలో సరిహద్దులను పెంచమని అడగాలి. సరిహద్దులు అంటే అందుకే దేవుడు ఫస్ట్ మొదటగా చెప్పింది ఆశీర్వదించమన్నాడు కదా. సరిహద్దులో చెప్పాలంటే నేను ఒక చిన్న ఉద్యోగం చేరాను హైదరాబాద్లోనే. నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత హైదరాబాద్లో ఒక చిన్న ఉద్యోగం చేరాను. చాలా చిన్న కంపెనీ, చిన్న రూము, ఆ చిన్న రూమ్ అంతే. కానీ నేను ప్రార్థన చేసుకుంటేవాడిని. నా విషయంలో చూసుకుంటే దేవుడు నా ఉద్యోగ సరిహద్దుల్ని ఎలా పెంచాడంటే, హైదరాబాద్ తర్వాత ఢిల్లీకి తీసుకువెళ్ళాడు, పెద్ద ఉద్యోగం. ఢిల్లీ తర్వాత మళ్ళీ పూనాకి తీసుకొచ్చాడు, ఇంకా పెద్ద ఉద్యోగం. ఆ తర్వాత నన్ను ఒక మల్టీనేషనల్ కంపెనీలో అంటే వరల్డ్లో గ్లోబల్గా తీసుకెళ్ళాడు. సరిహద్దులు పెంచుకుంటానే పోయాడు దేవుడు. అంటే ఎంత మన నమ్మకమైన దేవుడు మన దేవుడని. మూడోది ఏంటంటే, నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి, గాడ్స్ హ్యాండ్ అపాన్ అస్. దేవుని చెయ్యి మన మీద ఉంటే మనం చాలా ప్రభావితం అవుతాము. మనం వెళ్తే దేవుడిని అడగాలి, బయటకు వెళ్తుంటే నీ చెయ్యి నా మీద ఉంచండి, ఎలాంటి అపాయం మనకు రాదు. సో గాడ్స్ హ్యాండ్ ఆల్వేస్ వీ షుడ్ ప్రే దట్ గాడ్స్ హ్యాండ్ విల్ బి అపాన్ అస్. నాలుగోగా, నాకు కీడు రాకుండా దానిలో నుంచి నన్ను తప్పించుము. కీడు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? కీడు మన పక్క వాళ్ళ నుంచి రాదు, మన చర్చ్ మెంబర్స్ రాదు. కీడు వచ్చేది దుష్టుని దగ్గర నుంచి వస్తుంది. సో ప్రార్థన చేయవలసింది, దుష్టుని నుంచి నాకు కీడు నుంచి తప్పించము. కీడు మనం ఎప్పుడు కీడులోంచి పడిపోతామంటే, దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని హ్యాండ్ మన మీద లేకుండా మనం దూరంగా అయితే తప్పకుండా దుష్టుడు వచ్చి మనల్ని పట్టుకుంటాడు. అందుకని మనం కీడు రాకుండా ఉండాలని ప్రార్థన చేస్తాము. రెండవదిగా దావీదు ప్రార్థన. మనం కీర్తన చదువుకున్నాము, ఇప్పుడే చదువుకున్నాం కదా. దాంట్లో 38లో 2వ వచనం, మొదటి వచనం చూడండి. యెహోవా కోపాద్రేకం చేత నన్ను గద్దింపకు, నీ ఉగ్ర చేత నన్ను శిక్షింపకము. దావీదు మాట్లాడుతున్నాడు. తర్వాత 21లో చూస్తాం మనము, యెహోవా నన్ను విడువకము, నా దేవా నాకు దూరంగా ఉండకము. నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళొద్దు, డోంట్ కీప్ మీ అవే. సో ఇక్కడ మనం దావీదు ప్రార్థన చాలా ముఖ్యమైన ప్రార్థన ఇది. కీర్తనలు 51వ వచనం, 51వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఎంత మంచి ప్రార్థన దావీదు చేసింది. నా 12 ఏళ్ళప్పుడు నేను లూథరన్ చర్చ్కి అటాచ్ అయి ఉన్నాను.
మా మా తండ్రి గారు వేరే వేరే రాష్ట్ర ప్లేసెస్కి వెళ్ళి విశాఖపట్నంకి వచ్చినప్పుడు మాకు ఇంటి దగ్గరలో ఉంటే లూథరన్ చర్చ్కి అటాచ్ అయ్యాము, వెళ్ళడం మొదలెట్టాను. మళ్ళీ నేను ఒక్కనే మా మా తమ్ముళ్ళకు తీసుకెళ్ళేవాడిని. ఆ మందిరంలో అయ్యగారు ప్రసంగం ముగించిన తర్వాత మళ్ళీ తన స్థలానికి వెళ్ళిపోతాడు. ఆ పర్టికులర్గా ఆ మందిరంలో లూథరన్ చర్చెస్ అంది. ఆ టైంలో ఒక పాట పాడతారు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయమని. ఆ పాట నా మనసులో బాగా ఉండిపోయింది. పాట పాడేవాడిని, ఎందుకంటే చర్చ్ ఇట్ వాజ్ సౌండింగ్ నైస్లీ, పాట చాలా బాగుండేది. అన్న పాట పాడుకుంటూ ఉండేవాడిని, ఎప్పుడు పాడుకుండేవాడిని. దాని అర్థం నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి 12 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఆ పాట పాడుకుంటూనే ఉండేవాడిని అనమాట. కానీ 2018లో ఒకసారి మేము ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెలుగు చర్చ్ ఉంది. వాళ్ళు నన్ను వాక్యం చెప్పమన్నారు. భయపడ్డాను, ఎప్పుడు చెప్పలేదు. కానీ వాళ్ళు అడిగారు, మన తెలుగు వాళ్ళని వాక్యం చెప్పడానికి కూర్చున్నప్పుడు నాకు దేవుడు ఈ వాక్యం చూపించాడు. ఈ వాక్యం చదివిన తర్వాత అనిపించింది, అరే ఇన్నేళ్ళు, దగ్గర దగ్గర 40 ఏళ్ళు నేను ఈ పాటను పాడానే కానీ ఈ పాటలో ఏముందో నాకు తెలియదు. అప్పుడు నాకు అనిపించింది ఎంత బాగా, ఎంత మంచిగా దావీదు ప్రార్థన చేశాడు. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. ప్యూర్ హార్ట్, ప్యూర్ హార్ట్, క్లీన్ హార్ట్. మన శుద్ధ హృదయం కోసం దేవుని ప్రార్థించాలి. రెండోది, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించును. నూతనముగా, న్యూనెస్, మన అంతరంగంలో స్థిరంగా కొత్తదనాన్ని మన దేవుడు సృష్టిస్తాడు. మూడోదిగా, నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకము. ఒక్కసారి ఆలోచించండి, మన ఈ వేళంతా దేవుని సన్నిధిలో ఉన్నాము కదా, మన జీవితం అంతా దేవుని సన్నిధిలో ఉన్నాము. ఒక్కసారి దేవుని సన్నిధిలో నుంచి మనం బయటికి తోసేస్తే మనకి ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి. ఎవరి చేతిలో వెళ్ళిపోతామో? దుష్టుని చేతిలో వెళ్ళిపోతాం, ప్రపంచం చేతిలో వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకోటి అడుగుతాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తొలగించొద్దు. అంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు. ఒకసారి మన దగ్గర నుంచి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతే మనం దుష్టుని చేతిలో వెళ్ళిపోతాం. ఒకసారి నేను ఒక ప్రీచరు ప్రసంగం చెప్తున్నప్పుడు చెప్పాడు, అతనికి వరం ఉంది, ఎందుకంటే దుష్ట శక్తుల్ని తీసేసే వరం ఉంది. సో ఆయన ప్రార్థన చేస్తే దుష్ట శక్తులు పారిపోతాయి అన్నమాట. అది ప్రజలందరూ చూసేవారు. ఇది మనం కూడా చూసే ఉంటాము. మేము బక్సింగ్ చర్చ్కి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు చూస్తూ ఉండేవాడిని. సరే, ఆ ప్రీచర్ చెప్తున్నాడు, నేను దుష్ట శక్తిని పోగొట్టినప్పుడు ఒక శక్తి లేచి అంది, ఇప్పుడు నీ దగ్గర పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి నేను నిన్ను ముట్టను. ఏదో ఒక రోజు వస్తుంది, నీలోంచి పరిశుద్ధాత్మ పోతుంది, అప్పుడు నీ పని పడతానని ఛాలెంజ్ చేసి వెళ్ళిందంట. అంటే పరిశుద్ధాత్మ మనకి ఎంత అవసరం మన జీవితాల్లో. మనం ఎప్పుడు దేవుని అడుగుతూ ఉండాలి, దేవా పరిశుద్ధాత్మని నా దగ్గర నుంచి తీసివేయొద్దు. మనం పరిశుద్ధాత్మ లేదనుకుంటే రమ్మని అడగాలి, తీసివేయొద్దని మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆఖరిగా, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దేవుని రక్షణ, మనందరూ రక్షణ పొందిన వాళ్ళమే కదా. దేవుని రక్షణలో మనం ఎంత సంతోషం ఉంటుంది, రక్షణ ఆనందం అంటారు కదా. రక్షణ ఆనందం అంటే మనం రక్షణ తీసుకున్న తర్వాత ఎంత ఆనందంలో ఉంటాము. ఇది నేను మా ఫ్యామిలీ అంతా కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసాము. మేము బాప్తిసం తీసుకుని దేవుళ్ళకి పూర్తిగా వచ్చిన తర్వాత మా ఇల్లు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళం. ఆనందాన్ని నేను ఎక్స్ప్రెస్ చేయలేను అన్నమాట. సో రక్షణ ఆనందాన్ని నా రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించము. యాక్చువల్లీ మనం ఎలా అడగాలంటే మరలా పుట్టిస్తూ ఉండాలి. అంటే మనం పొందిన రక్షణ ద్వారా మనకి ఎంత ఆనందము వస్తుందన్నది మనం దేవుణ్ణి ప్రార్థించాలి. తర్వాత మూడోదిగా, ప్రేయర్, ప్రభువు నేర్పిన ప్రార్థన మనందరికీ తెలుసు కదా. చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్పిస్తారు, ఏది? పరలోకమందు నా తండ్రి. నేను నేర్చుకున్నాను, తెలుగులో బాగా నేర్చుకున్నాను. తర్వాత యూత్ వచ్చిన తర్వాత దీన్ని ఇంగ్లీష్లో నేను బై హార్ట్ చేశాను, కంటత పట్టాను ప్రభు ప్రార్థన. ఒకసారి నేను యూత్ మీటింగ్కి రమ్మన్నారు నన్ను. యూత్ మీటింగ్కి వెళ్ళాను. యూత్ మీటింగ్కి వెళ్ళి సడన్గా వాళ్ళు బ్యాంక్లో చెప్పారు, ఐ రిక్వెస్ట్ రాజశేఖర్ బ్రదర్ టు కమ్ అండ్ ప్రే. నాకు ప్రార్థన చేయడం రాదు, ఏదో చిన్నగా తెలుగులో చేయడం వచ్చు, ఇంగ్లీష్లో చేయాలి, ఇంగ్లీష్ సర్వీస్, నాకేం చేయాలో తెలియలేదు. సో లిటిల్ బిట్ ఐ గాట్ స్కేర్డ్. తర్వాత వెళ్ళినప్పుడు ధైర్యంగా వెళ్ళి
పరలోకంలో అది హెవెన్లీ ఫాదర్. నేను అంటే కంటత పడ్డాను కదా, చక్కగా చెప్పేసి వచ్చానమాట. ఆ సమయంలో ఆ ప్రార్థన నన్ను బాగా ఎంకరేజ్ చేసింది. నేను కంటత పెట్టి చేశాను. నేను ఇంగ్లీష్లో ప్రార్థన బాగా చేయాలనిపించేది అనమాట. ఆ తర్వాత ప్రాక్టీస్ చేసి ప్రార్థన చేయడం. ప్రార్థనలో నాకన్నా ఆంటీ చాలా బాగా చేస్తారు, తెలుగులో చేస్తారు. నేను అడుగున్నా దేవుని వచ్చిన దగ్గర, హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి అడుగున్నాను. యాక్చువల్గా నేను బయట ఎక్కడో ఉన్నాను, ఇంగ్లీష్లో చేసేవాడిని, వేరే భాషలో హిందీలో చేసేవాడిని, హిందీలో ప్రసంగాలు చేసేవాడిని. నేను నా దేశానికి వచ్చాను 40 ఏళ్ళ తర్వాత. నాకు నేర్పించమని దేవుడిని అడుక్కుంటున్నాను, రోజు అడుక్కుంటున్నాను. ఇంగ్లీష్ బైబిల్ పక్కన పెట్టి తెలుగు బైబిల్ చదువుకుంటున్నాను అనమాట. ఇది ఎంత మంచిగా, ఎంత చక్కటి ప్రార్థన ఇది జీసస్ మనకు నేర్పించింది. సో మాథ్యూ చాప్టర్ 6, మత్తయి 6వ అధ్యాయము 11, 12, 13 జస్ట్ 3 వాక్యాలు మాత్రం చదువుకుందాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్ము శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్ము తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ప్రార్థన ఏ విధంగా చేయాలని ప్రభువే మనకు చెప్పేశాడు కదా, ప్రభువే నేర్పించాడు. మనం ఎవరు నేర్పించవసరం లేదు, ప్రభు నేర్పించాడు. ఏమన్నాడు? మా అనుదిన ఆహారము. మీరు ప్రార్థన చేసేటప్పుడు ముందు ఎగ్జార్టేషన్ అయిన తర్వాత మా అనుదిన ఆహారము మాకు దయచేయము కదా. మనం రోజు ప్రార్థన చేస్తాము, దేవా ఈవేళ నా ఆహారం నాకు దయచేయి, గివ్ మీ మై డైలీ బ్రెడ్ అని ప్రార్థన చేస్తూ ఉంటాం, అందరూ చేస్తుంటాం కదా. కానీ ఇక్కడ ఎట్లాంటి ఆహారము మనం మేబీ మనం ప్రార్థన చేస్తే మంచి ఆహారం కావాలి, చికెన్ బిర్యానీ కావాలి, మటన్ కర్రీ కావాలి కదా, చాలా ప్రార్థన చేస్తాం మనం. కానీ దేవుడు ఎలాంటి ఆహారం ఇస్తాడో ఒక వాక్యం చెప్తాను. కీర్తనలు 81:16లో, కీర్తనలు 81:16, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. అతి శ్రేష్టమైన గోధుమలు, రేషన్ గోధుమలు కాదు, అతి శ్రేష్టమైన గోధుమలతో మనని దేవుడు తృప్తిపరుస్తాడు. మూడవదిగా మమ్మల్ని శోధనలో తేక దుష్టుడి నుండి తప్పించము. ఇదే ప్రార్థన ఎబ్బేజు కూడా చేశాడు కదా, ఇదే ప్రార్థన ఎబ్బేజు కూడా చేశాడు. అదే ప్రభువు మనకి నేర్పించింది, శోధన లేక దుష్టి నుండి తప్పించము. ఎప్పుడు మనం కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తూ ఉండాలి. ప్రార్థన ఎలా చేయాలంటే మన దినము ప్రార్థనతో మొదలు పెట్టాలి, మన దినము ప్రార్థనతో ఎండ్ చేయాలి. ప్రార్థన, బయటకు వెళ్ళేటప్పుడు ప్రార్థన, భోజనం చేసేటప్పుడు ప్రార్థన, కుటుంబ ప్రార్థన చేస్తూనే ఉండాలి. అప్పుడు చేసినప్పుడు దుష్టుడు మనం శోధనలోకి పడము. ఆఖరిగా ఒక ప్రార్థన, అపోస్తలుడైన పౌలు ప్రార్థన, మన కోసం చేసిన ప్రార్థన చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థన 1 థెస్సలోనియన్సు 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయుము. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడే మమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచబడునుగాక. ఇది పౌలు చేసిన ప్రార్థన. తర్వాత మీ ఆత్మయు మీ జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ. మనం రాకడ కోసం ప్రార్థన చేస్తాం కదా. దేవుని రాకడ ఉన్నప్పుడు మనం నిందారహితముగా, గాడ్ వాంటెడ్ అస్ టు ప్రజెంట్ బ్లెమిష్, నిందారహితముగా సంపూర్ణముగా ఉండినట్లు కాపాడునుగాక. ఎంత మంచి ప్రార్థన పౌలు మనకు నేర్పించాడు. మనం నిందారహితంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. దేవుని రాక వచ్చినప్పుడు మనం పరిపూర్ణంగా, సంపూర్ణంగా, తర్వాత నిందారహితంగా, మన మీద నింద లేకుండా ప్రార్థన చేయాలి. రీసెంట్గా ఒక 6 నెలల కిందట నా వయసు, నేను 70వ జన్మదినం చేసుకున్నాను. 70 ఏళ్ళు నాకు నిండిని. ఈ ప్రస్తుతం నాకు 71వ సంవత్సరం నడుస్తుంది. అప్పుడు నాకు గుర్తొచ్చింది, ఐ రియల్లీ క్లియర్ ఇన్ మై హార్ట్, నేను దేవుడు దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానా?
ఈ వాక్యం దేవుని రాక గురించి చెప్తుంది. ఈవేళ యేసుప్రభు వస్తే మనం సిద్ధంగా ఉన్నామా? కానీ నాకు అప్పుడు అనిపించింది, నాకు ఈ 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు అది దేవుడిచ్చిన వయసు. మోషే ద్వారా ప్రభు మనకి ఇచ్చింది. మనిషి 70 ఏళ్ళు బతుకుతాడు కదా, ఎక్కువ బలం ఉంటే ఇంకొక 10 ఏళ్ళు. సో అప్పుడు నాకు అనిపించింది, నేను ఎలా ఉన్నాను, నిజంగా నేను నిందారహితంగా ఉన్నానా, సంపూర్ణంగా ఉన్నానా? దేవుని చాలా అడుక్కుంటున్నాను. నన్ను నిందారహితంగా చెయ్యి, ఎప్పుడైనా సరే నేను నీ దగ్గరికి రావడానికి రెడీగా ఉండేలాగా చేయమని ప్రార్థిస్తాను. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు జీవించిన గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. లవింగ్ ఫాదర్, ఐ వాంట్ టు థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ లార్డ్ ఫర్ దిస్ టైమ్ ఆఫ్ ఫాదర్ గాడ్. Lord, I thank you for your awesome presence in this place, O Lord. Thank you, Lord, for the word that has come to us, Father God. Lord, help us, Father God, to be sensitive to your voice, O Lord. I thank you and praise you for your marvelous love, O Father God. Lord, I thank you for all these dear ones, O Father God, who are eager to come here and praise you and worship you, Father God. Lord, whatever may be their needs, O Father God, their financial needs, of Father God, their sicknesses, of Father God, their family problems, of Father God. Lord, I pray, Father God, that you are the only God who can solve every problem, of Father God. I submit all these dear ones in your holy hands, of Father God. I give you glory, honor, and praises, Father. In Jesus' precious name I pray. Amen. Amen.